హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ, దోశ పైన వేసుకునే కారం పొడి కానీ, మినప్పప్పుతో ఒక పొడి అయితే చూపించబోతున్నా. సిమ్లో పెట్టి చాలా దూరగా వేయించుకోవాలి. నూనె లేకుండా వేయించుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇట్లా ఈ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. ఇంకా నేను ఇక్కడ శనగపప్పు బదులు కందిపప్పు వాడుతున్నాను. మీ ఇష్టము. శనగపప్పు అయినా కూడా వాడచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం మాకు ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను కందిపప్పు అయితే వేయిస్తున్నా. మీ ఆప్షన్ అండి, ఏదైనా వేసుకోవచ్చు. అండ్ మన ఈ మినపప్పు కందిపప్పు క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి కూడా మన కారం తగ్గట్టుగా కొన్ని అయితే వేసుకొని అవి కూడా వేపుకోవాలి. ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి, మాడిపోతే అసలు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఒక గడ్డ లేదా 1.5 వరకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు, అది కూడా సిమ్లోనే వేయించుకోవాలి. సిమ్లో ప్లస్ వితౌట్ ఆయిల్ నేను చూపించేదంతా కూడా. ఇది తాలింపు పెట్టడం అంటూ కూడా ఏముండదండి. ఉప్మాలోకి మనకి ఇంకా ఇడ్లీలోకి అయితే అదిరిపోతుంది. ఇడ్లీ నెయ్యి పొడి చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకటేసారి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇట్లా రుబ్బుకోవాలి. ఇట్లా రుబ్బుకున్న తర్వాత దుడ్డు